ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల వారు తాముంటున్న పార్టీని వదిలి వేరే పార్టీలోకి చేరడం చాలా సహజమైన విషయం. అయితే ఏకంగా గ్రామాలే తరలి వచ్చి తామంతా పార్టీ మారుతామని స్వచ్ఛందంగా మద్దతు పలకడం కేవలం కావలి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో బోగోలు మండలం తెల్లగుంట గ్రామస్తులు పలువురు స్వచ్ఛందంగా తరలి వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ అభ్యర్థించగా పార్టీ కండువాలు కప్పి ఆయన వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల గల నమ్మకానికి, విశ్వాసానికి ఇది ప్రతీకగా చెప్పారు. బోగోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవతో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు అనేక పరిష్కారానికి నోచుకున్నాయని, ఆ కారణంగానే గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. ఓకే సార్. నమస్కారం. ఈరోజు అల్లిమడుగు పంచాయతీ తెల్లగుంట గ్రామం నుంచి గ్రామం తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం ఈ మండలంలో కాదు జిల్లాలో ఉన్న అధికారులందరికీ కూడా తెలుసు. తెల్లగుంట, అల్లిమడుగు, ఉమామహేశ్వరపురం మంచి వర్షాకాలంలో కూడా తాగునీటి ఎద్దడి ఆ గ్రామాల్లో ఎప్పుడు ఉండేది. గతంలో ఎవరు కూడా ఈ యొక్క సమస్యని పూర్తి చేసినటువంటి వాళ్ళు లేరు. ఆ రోజు మా శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది, వారికి మీ గ్రామానికి నీళ్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మీ ఊరికి నేను ఓట్లకు వస్తాను, మీ గ్రామానికి నీళ్లు లేని పక్షంలో మీ ఊరికి ఓటుకు కూడా రానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు తెల్లగుంట అయితేనేమి, అల్లిమడికి అయితేనేమి, ఉమామహేశ్వరపురం అయితేనేమి ఈ 3 గ్రామాలు కూడా సంపూర్ణంగా తాగునీటి సౌకర్యం కల్పించినటువంటి ఘనత మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు దానికి కృతజ్ఞతగా మీరు చూస్తున్నారు. తెల్లగుంట గ్రామం మొత్తం ఇది గ్రామం ఖాళీ అవటం అంటే, నాయన పచ్చ మీడియా మిత్రులారా చూసుకోండి ఒకసారి, గ్రామం ఖాళీ అవటం అంటే ఇది. ఎందుకు ఖాళీ చేశారో కూడా వాళ్ళ మాటల్లో చెప్పారు. ఇప్పుడు మా గ్రామానికి తాగునీరు ఇచ్చారు కాబట్టి మా గ్రామం అంతా ఖాళీ చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి వాళ్ళు ఈరోజు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఈరోజు మీడియాలో చూస్తుంటే ఈ పచ్చ మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు ఏందో మాకు అర్థం కావట్లా. అల్లిమడుగు ఖాళీ, గ్రామం టీడీపీ, ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఖాళీ, గ్రామం టీడీపీ. వీళ్ళు ఎవరో ఒకరిని తీసుకెళ్లేది, వాళ్ళ చేత బెదిరించేది, మీరు కండవలు వేసుకోకపోతే మీరు ఇళ్లలో ఉండనేది. ఈ విధంగా బెదిరించి కండవలేసి మీరు ఏ గ్రామం అయితే ఖాళీ అని చెప్పారో, మొన్న అల్లిమడుగు, ఆ తర్వాత అంబేద్కర్ నగరు, ఈ రోజు కూడా ఏదో మహానాయకుడిని తీసుకెళ్లి గ్రామం అంతా ఖాళీ అయిపోయిందని చెప్పి చూసాం ఇప్పుడే మీడియాలో. నేను గతంలో ఛాలెంజ్ చేశాను, మళ్ళా ఛాలెంజ్ చేస్తుండా. బోగోలు మండలంలో మీరు ఎంతమంది నాయకులను తీసుకెళ్లినా, ఎంతమందికి డబ్బులిచ్చి కొనుగోలు చేసినా, ఎంతమందికి కండవాలు కప్పినా 16 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా మీకు ఒక్క ఓటు కూడా మెజార్టీ వచ్చే ఛాన్సే లేదు. ఆ ఛాన్స్ మీకు వచ్చిన రోజు, మీరు ఒక్క పంచాయతీలైనా ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్న రోజు నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉండా. నేను, నాతో పాటు మా మండలంలో ఉన్న రాజకీయ నాయకులు అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఎవరో కొంతమంది పాపం మీడియాలోకి వచ్చి మేము స్వీకరిస్తున్నాం. ఎట్టా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఎంత సన్యాసమే, ఇంకేమీ లేదు. మీరు స్వీకరించకపోయినా గత ఎన్నికల్లో కనిపించారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో జనాలకు కనిపిస్తున్నారు. మేము అట్లా కాదు, మేము ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటాం, సేవ చేస్తుంటాం. మా శాసనసభ్యులు గారు ఎప్పుడు మాకు అండదండలుగా ఉంటారు. శాసనసభ్యులు గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు సమస్య వచ్చినా స్పందిస్తాడు. కాబట్టే ఈరోజు గ్రామాలు మా వైపు వస్తున్నాయి. అంతేకాదు మా సర్వీసు, మా శాసనసభ్యుల వారు గారు జనాలకు చేసిన సర్వీస్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని వాటిని అండగా చేసుకుని ఈరోజు ధైర్యంగా బోగోలు మండలంలో 16 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతుంది. 5,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా మేము రాజకీయ సన్యాసం తీసుకున్నాం. మళ్ళా చెప్తున్నాం, మళ్ళా ఈ ఛాలెంజ్ స్వీకరించాం.
ప్రకటించే పని అయితే మళ్ళా మీడియా ముందుకు రండి, మీరు ఎవరైనా వచ్చి చెప్పండి అని చెప్తూ ఇటువంటి చీటింగ్ వ్యవహారాలు చేయొద్దు. ఎందుకంటే మొన్ననే అల్లిమడుగు ఖాళీ, ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఖాళీ, ఎక్కడ ఖాళీ? ఈరోజు పాపం ఎవరో ఒక ఎంపీటీసీ, మేము ఎప్పుడో వదులుకున్న ఎంపీటీసీ ఆయన, ఇప్పుడు కాదు గత మార్చి కారణం కదా ఆయన ఎంపీటీసీగా పోటీ చేసిన రోజే ఆయన్ని మేము వదులుకున్నాం. ఆయన ఇవాళ ఏదో ప్యాకేజీ తీసుకొని పోయి ఒక సామాజిక వర్గ నాయకుడు ఆయన పోయి కండవాలు వేసుకుంటే సర్పంచులు ఎంపీ భోగోలు మండలంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. 16 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీలు, ఎంతమంది వచ్చారా మీ దగ్గరికి? ఎవడైనా మీ దగ్గరికి వచ్చాడు అంతే. మళ్ళా చెప్తున్నాం, మేము కాదు అనుకున్నాడు మాత్రమే, మేము వద్దు అని పక్కన పెట్టుకున్నాడు మాత్రమే మీ దగ్గరికి రావాల్సిందే. కానీ మేము అభిమానించేవాళ్ళం, మా శాసనసభ్యులు అభిమానించేవాళ్ళు, మా శాసనసభ్యుల కింద మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు, పార్టీకి కట్టుబడి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. రేపు మళ్ళా చెప్తున్నాం, ఇందాక చెప్పా ఇప్పుడు చెప్తున్నా, 16 పంచాయతీల్లో ఈరోజు జాయిన్ అయినటువంటి ఎంపీటీసీ జక్కపల్లిగూడూరు ఎంపీటీసీ పరిధిలో 3 పంచాయతీలు ఉన్నాయి. ఎస్జీవి కండ్రిక, జక్కపల్లిగూడూరు, ఏబీ కండ్రిక, ఆయన సొంతూరు ఏబీ కండ్రిక. ఏబీ కండ్రిక పంచాయతీలోనైనా మీరు జాయిన్ చేసుకున్న ఎంపీటీసీ ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా మేము చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇటువంటి చీప్ పనులు చేయొద్దు. మాకు ప్రజల్లో ఆదరణ ఉంది. రేపు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో కని విని ఎరుగని రీతిలో కావల్లో ఏ వ్యక్తికి రానటువంటి మెజార్టీ మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి రాబోతుంది. మంత్రి కాబోతున్నారు. వీళ్ళందరూ కూడా చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, నా పేరు వెంకటేశ్వర్లు. సార్, అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు. మా ఊర్లో పూర్వకాలం నుంచి కూడా బావి దగ్గరకు పోయి బిందులు పట్టుకొని రేతిని బొగుళ్ళు కూర్చొని కాపలా కూర్చొని తెచ్చుకునే రోజులు మావి. అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని నాయకులు మారిపోయారు. కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విధంగా మా గ్రామంలో ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా మేము మంచినీటి సౌకర్యం ఏర్పరిచారు. మాకు ఈరోజు ఆడబిడ్డ బయటికి పోయేదానికి లేదు, నేరుగా ఇంట్లోనే కుళాయి వేసుకొని ఇంట్లోనే అన్ని నీటి సౌకర్యం మాకు కల్పించారు. ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ పని చేసేదానికి మా గ్రామంలో చంద్ర మాకెంతో కష్టపడి కృషి చేశాడు. ఈ పని ఏ టైంలో ఎక్కడ మోటార్ ప్రాబ్లం అయినా, ఒక పైప్ లైన్ ప్రాబ్లం అయినా చంద్ర, రవి, రేతిరింబోగోళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు కూడా మానుకొని కూడా కాక మాకు చేసి పెట్టడం మాత్రం జరిగింది. దీనికి మాత్రం ఇప్పుడు మేము రుణపడి ఉంటాం. ఆయన పేరు చెప్పున్నా, తెల్లగుట్ట గ్రామం అని చెప్పు. నా పేరు చంద్ర. గత 100 సంవత్సరాల నుంచి మా ఊరికి వాటర్ అనేది లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నుంచి మనకు పైప్ లైన్ వేయడం జరిగింది. గతంలో మా ఊరికి ఒక ఆడపిల్లని ఇవ్వాలన్నా కూడా ఈ ఊరికి నీళ్ళు లేవని చెప్పి ఒక ఆడపిల్లని ఇచ్చేదానికి కూడా సిద్ధపడేవాళ్ళు కాదు. ఎంతోమంది మా ఊరి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఊరిని వదిలేసి ఖాళీ చేసి నీళ్ళు లేవని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా శ్మశానానికి ఒక మనిషి చనిపోతే శ్మశానానికి దారి లేదు. కనీసం చెరువులో నీళ్ళు ఎత్తుకెళ్ళాలా, లేకపోతే వేరే విధంగా తీసుకెళ్లాలా. ఆ శ్మశానానికి దారి ఏర్పడడం జరిగింది. చుట్టూ ఫినిషింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా ముంగుమూరు తోటల కానించి 35 లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా 5 లక్షలు పెట్టి సంప ఏర్పాటు చేయడం జరిగింది. కోరిపల్లి నుంచి ఉన్నటువంటి లైను, ఆ లైన్ మళ్ళీ 3 లక్షలు పెట్టి రిపేర్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా చాలా పనులు మన ఎమ్మెల్యే గారు కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మా తెల్లగుంట మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈరోజు ఏ ఊరికైనా ఉంటే ఒక పైప్ లైన్ ఒకటి, కానీ తెల్లగుంట విలేజ్కి 4 పైప్ లైన్లు. ఒకటి ముంగూరు తోటలు కానించినటువంటి లైన్ ఒకటి, కోరిపల్లి లైన్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ లైన్ ఒకటి. ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే మళ్ళీ జగన్ కాలనీ లేఅవుట్ లెక్కన మళ్ళీ 44 లక్షల రూపాయలు శాంక్షన్ ఉంది. ఒక్క మాట కానీ ఎమ్మెల్యే గారు చెప్తే 4 లైన్ ఒకటి పడిపోద్ది. అదేవిధంగా ఇంకా ప్రతి పని ఏదైనా కానీ చిన్న పనులు ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్పందిస్తాడు. నైట్ 1 గంట ఫోన్ చేసినా, మా అన్న నైట్ 1 గంటకు ఫోన్ చేసినా కూడా అంత మంచి మనసుకు ఎమ్మెల్యే గారు స్పందిస్తారు. దానికోసం మా ఊరికి నీళ్ళు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటాము.